బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తాను. ఎట్లుంది సీజన్? అంటే కొంచెం మంచిగా ఉంది. ఓకే. నాగార్జున గారి హోస్టింగ్ ఎట్లుంది? మంచిగా ఉంది అన్న. నాగార్జున అయితే ఎప్పుడైనా కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారు భయ్య? కంటెంట్ అంటే కొంతమంది డిఫరెంట్గా ఉన్నారు, కొంతమంది మంచిగా ఉన్నారు అన్న. నిన్న బేబాకి ఎలిమినేట్ అయింది కదా, అవునన్న. ఫైర్ అంటావా? ఫైర్ అంటే ఓకే అన్న. అంటే కుకింగ్ విషయంలో కానీ ఆ విషయంలో అయితే మంచిగా చూసుకుంటుంది. కానీ కొంచెం ఇక గేమ్లో కూడా మంచిగా ఆడితే బాగుంటుందని అనుకుంటున్నాను. మణికంఠ గేమింగ్ ఎట్లుంది భయ్య? మణికంఠ గేమ్ అయితే కొంచెం ఓవర్ అన్న. ఆయన విధానం కానీ ఆయన మాటలు కానీ కొంచెం చాలా ఓవర్ ఉంటుంది. ఆమె కంటే తక్కువ ఉన్న వాళ్ళు కూడా లోపల ఉన్నారు. సో బేబక స్ట్రాంగ్ అయినప్పటికీ బయటకు వచ్చేసింది అన్ఫేర్ అంటున్నారు, ఏం చెప్తారు? అది నేనైతే ఏమనుకుంటలేను. అదైతే దాని గురించి అయితే నేను ఏమనుకుంటలేను. నిఖిల్ గేమింగ్ ఎట్లుంది భయ్య? నిఖిల్ తెలుసు అన్న, తెలుసు. నిఖిల్ ఓకే మంచిగా ఉంది. ఆయన లీడర్షిప్ క్వాలిటీ కానీ అది కానీ ఓకే మంచిగా ఉంది. ఓకే, ఈసారి ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతున్నాయి అంటున్నారు కదా. ఇప్పుడు సండే రోజు రానంటున్నారు నాగార్జున గారు, ఎప్పుడైనా రావచ్చు అని చెప్పారు లాస్ట్లో. అది నాకు తెలియదు అన్న. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అదైతే చేయలేదు, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎవ్రీ సీజన్ చూస్తుంటాను కదా, అదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మరి. సో నాగార్జున గారి హోస్టింగ్ ఎట్లా? ఓకే అన్న, బాగుంది. నాగార్జున సార్ అయితే బాగానే ఉంటుంది. అంటే ఇప్పటికీ 5 సీజన్స్ చూస్తున్నాను కదా, బాగానే ఉంటుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళలో 5 మెంబర్స్ బెస్ట్ అంటే ఎవరని చెప్తారు? 5 మెంబర్స్ ఏదైనా మన అది కాదు, అంటే ఎవరి గురించి అడుగుతున్నారు? అంటే ఉన్న వారిలో 5 మెంబర్స్ బెస్ట్గా. ఓకే, బెస్ట్గా అంటారా మీరు? ఒకటి నిఖిల్ అంటానన్నా. తర్వాత మన ఇంకొకటి మన నైనిక ఉంటుంది కదా, డీ జోడి నైనిక, ఆమె ఉంది. తర్వాత మన ఇంకొక ఎవరున్నారు, ఇంకొక అతను మన విష్ణుప్రియ అంత కాదన్న, అంత లేదన్న. ఫైర్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు, ఇంకా గేమ్ స్టార్ట్ చేయలేదు. గేమ్ స్టార్ట్ చేస్తలేదన్న. ఆమె గేమ్ స్టార్ట్ చేస్తే ఎట్లా ఉంటుందో చెప్పలేము. అదైతే వరస్ట్ కంటెస్టెంట్ అంటే ఎవరని చెప్తారు? వరస్ట్ కంటెంట్ అంటే ఎవరు చెప్తామన్నా, ఎవరు చెప్పలేము కదా. ఓకే భయ్య, అయితే నీ సపోర్ట్ ఎవరికి ఈ సీజన్లో? నా సపోర్ట్ వచ్చేసి నిబ్బల్ అనుకున్నాను నేను. నిబ్బల్ మంచిగా ఆడతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే చూసినా కదా ఒక గేమ్లో కొంచెం అంటే థర్డ్ ప్లేస్కి వచ్చిండు, మంచిగా ఆడతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. టైటిల్ అంటే చెప్పలేము, మన అందరూ టైటిల్ కొట్టచ్చు అనుకుంటాను నేను. అట్లా ఎవరేం చెప్పలేము కదా మనము. ఓకే ఓకే భయ్య, థ్యాంక్ యూ.